Friends, welcome to Taja Recipes. Please watch full video friends. నేతి బీరకాయ పచ్చడి కోసం ముందైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఎండుమిర్చి 2 వేస్తున్నాను. నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్. కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా మనము బయటకి తీసేయచ్చు వీటిని. ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు సేమ్ ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. నేతి బీరకాయలు తొందరగానే మగ్గుతాయి కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి మళ్ళొక 5 మినిట్స్ మగ్గించేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే మనం రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుందాము. రోల్ అవైలబుల్గా లేని వాళ్ళైతే మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రోట్లో చేస్తున్నాను ఈ పచ్చడిని. ఇప్పుడు రోట్లోని ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటిని దంచుకోవాలి. మెత్తగా దంచేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే మిక్సీలోనే మనము ఇలా మెత్తగా కూడా నూరుకోవాలి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోని ఫ్రై చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని నూరేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి చింతపండు వేసుకొని నూరుకుందాము. మీరైతే కావాలంటే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చింతపండు కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటే క్వాంటిటీ మీరు చూసుకొని వేసుకోండి.
పచ్చిమిర్చి కూడా వేసి బాగా నూరిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాము. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఫేవరెట్ అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. నాకు కూడా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. మిక్సీలో చేసే కంటే రోట్లో చేస్తేనే పచ్చళ్ళకి టేస్ట్ కదా. ఈ నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా నూరేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే నేతి బీరకాయ పచ్చడిని ఏ స్టైల్లో చేస్తారు? ఇలాగే చేస్తారా లేకపోతే మీరేమైనా డిఫరెంట్గా చేస్తారా? మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే టేస్ట్ ఏమీ బాగోదు కాబట్టి ఇలా కచ్చా పచ్చాగానే దంచుకొని మనము ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకొని తాలింపు వేసేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తిందామా అని అనిపిస్తూ ఉంటుంది రోటి పచ్చడి చేసినప్పుడంతా. చూసారు కదా, చాలా సింపుల్గా మన నేతి బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా యమ్మీ అండ్ టేస్టీ నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకెందుకు వెయిటింగ్, హ్యాపీ ఈటింగ్. నాలాగా రోట్లో పచ్చడి నూరిన తర్వాత అన్నం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? ఇది ఒక ఎమోషన్ అని నేనైతే ఫీల్ అవుతాను. సో ఎవరు కూడా రోట్లో అన్నం వేసుకొని తినకూడదు అట్లా అని అనుకోవద్దు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తప్పకుండా ట్రై చేయండి. ఎవరు కూడా ఈ టేస్ట్ అయితే మిస్ అవ్వకండి. రోట్లో కాకపోయినా మీరు మిక్సీలో అయినా సరే చేసుకొని పచ్చడిని అయితే టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.